దేవాదేవునికి మరి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. సాధారణంగా 128వ కీర్తన మనం ఎప్పుడు చదువుతామండి? ఏదైనా అకేషన్స్లోనో అలా మనం తరచుగా ఎక్కువ అలా జ్ఞాపకం చేసుకుంటాం కదండి. అయితే 128వ కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా ఆ కింద చెప్పబడినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. అయితే దీనికి ఒక టైటిల్ పెట్టుకుని దేవునికి భయపడే కుటుంబాలు అనే దాని గురించి కొంచెం వాక్యంలోంచి కొన్ని అంశాలు మనం చూద్దామండి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ అయితే ఉంటుంది కదా. ఏంటి అంటే ఒక కుటుంబ వ్యవస్థ. ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం అంటే ఒక మంచిగా భర్త అయితే తన చేతులు కష్టార్జితం తను అనుభవించాలని, భార్య అయితే ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలని, బిడ్డలు ఒలీవ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని, అలాగే పిల్లలను చూడాలని, దీర్ఘాయువు కలిగి ఉండాలని, సమాధానం ఉండాలని, ప్రతి ఒక్కరికి అటువంటి ఆశ అయితే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు కదండి. అయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడినని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఇటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకి కావాలని మనం ఆశపడడం అనేది కరెక్టే. కానీ అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. అటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి. ఒక ధన్యకరమైనటువంటి కుటుంబంగా మన కుటుంబం కూడా ఉండాలి. అంటే మనం ఏం కలిగి ఉండాలని దేవుడు అక్కడ పైన వచనంలో రాయించాడు కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలనేసి ఆ మొదటి లైన్లో రాయించి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని చదువుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి గలవాడు ఇలా ఆశీర్వదించబడను. అంటే ఆయన యందు భయభక్తులు గలవారు ఆ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారు. నీలోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండును, భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. జీవితకాలమంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూచెదవు, పిల్లలను చూచెదవు, ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. అయితే పాత నిబంధన గ్రంథంలో సుమారుగా 150 సార్లు, అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో 40 వచనాలు, 150 వచనాలు పాత నిబంధనలో, సుమారుగా 40 వచనాలు అయితే క్రొత్త నిబంధనలో దేవునికి భయపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వచనాలు అక్కడ రాయిస్తాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇదేను దేవుని అందలి భయం యొక్క విలువను మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవునికి భయపడాలి, దేవునికి భయపడినటువంటి వారు మాత్రమే ఈ యొక్క 128వ కీర్తనలో చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారని మనం చెప్పుకున్నప్పుడు, అసలు దేవుని అందలి భయం కలిగి ఉండడము అంటే ఏంటి? ఒకసారి మన వాక్యం నుంచి చూసుకుందామండి. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఏంటి? దేవునికి భయపడడం అంటే ఏంటి అంటే, దేవునికి భయపడడం అంటే మొట్టమొదటిగా చెడుతనాన్ని అసహించుకోవడం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి భయపడడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవడం. చెడుతనం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్నిటి కూడా మనం అసహించుకోవడం. మన జీవితాల్లో ఆయన ఏదైతే అసహించుకుంటున్నారో వాటిని కూడా మనం అసహించుకోవడం. అంటే ఏంటి? మనం నార్మల్గా చెప్పుకున్నట్లయితే జనరల్గా దేవునికి ఇష్టం లేని ఒక మనిషిలో ఉండకూడనివి అహంకారము, కోపము, ద్వేషము, హత్య చేసేటువంటి అటువంటి గుణాలు, ఇంకా ద్రోహం చేయడము, విధేయత చూపలేకపోవడం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటివి. అటువంటి చెడు గుణాలు ఒక మానవుల్లో ఉండేటువంటి అటువంటి చెడు గుణాలని దేవుడు అసహించుకున్నాడు. కాబట్టి మనం కూడా అసహించుకునే వారంగానే ఉండాలి. ఎలా అంటే కొన్ని బైబిల్లోంచి మనం చూసినట్లయితే కయీను హేబేలుని చంపాడు కదండి. ఎందుకు చంపాడు? అతని మీద ఉన్నటువంటి అసూయను బట్టి, కోపంతో చంపాడు. కాబట్టి అక్కడ అతని చెడు గుణం ఏంటి? అసూయ, కోపము, హత్య చేశాడు కదండి.
అది కూడా అతనిలో ఉన్నటువంటి చెడు గుణం. అలాగే సొదొమ గొమొర పట్టణాలు పాపంలో జీవించడం వల్ల దేవుని నాశనానికి గురయ్యి మొత్తం పట్టణం అంతా కూడా నశింప చేశాడు దేవుడు, వారి యొక్క చెడుతనాన్ని చూడలేక. అంటే వారు ఏం చేశారు? దేవునికి విరుద్ధంగా, దేవునికి ఇష్టం లేనటువంటి పాపంలో వారు ఉన్నారు కాబట్టి వారు నశించబడ్డారు. అలాగే దావీదు యొక్క పాపం ఒకసారి మనం చూస్తే, బెత్షెబాతో అతను పాపం చేశాడు. అలాగే ఆమె యొక్క భర్త ఉరియాను చంపేశాడు. అంటే అక్కడ ఏం చేశాడు? ఆయన వ్యభిచారం చేశాడు, మోసం చేశాడు. అతనితోనే ఉత్తరం పంపించి ఉరియాతోనే అతన్ని మోసం చేసి హత్య చేశాడు కదండి. అలాగే ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తుని డబ్బులకి అమ్మివేశాడు. అంటే అక్కడ ఏం చేశాడు? ఆయన ద్రోహం చేశాడు. అలాగే ఫరో యొక్క అతని చెడుతనం ఏంటంటే హృదయ కాఠిన్యం. దేవుడెవడు అనేసి ఆయన ప్రశ్నిస్తాడు కదా, ఆయన ఎవరు అనేసి. అతనికున్న అహంకారము, అవిధేయత, దేవునికి అవిధేయత చూపించడం. అననీయ సపీరా ఒక పొలం కోసం అబద్ధం ఆడారు. అంటే వారిలో అది చెడుతనం, అబద్ధం ఆడడం అనేది చెడుతనం. ఇటువంటి చెడు లక్షణాలు, చెడు గుణాలు అన్నీ కూడా దేవుడు అసహించుకుంటాడు. కాబట్టే వీరందరూ కూడా దేవుని శిక్షని అనుభవించారు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఇటువంటి గుణాలన్నీ మన హృదయంలో ఉన్న ఎటువంటి చిన్న చిన్న దేవునికి ఇష్టం లేదు, చిన్నదే కదా అని మనం అనుకుంటాం. కానీ అదే దేవుని ఎదుట ఎంతో పెద్దదిగా మనం చూడాలి. కాబట్టి వాటన్నిటిని కూడా చంపుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నట్లయితే మనం 108వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అలాగే రెండవదిగా చూసుకుంటే, దేవుని యందలి భయం కలిగి ఉన్నవాడు యథార్థంగా నడుచుకుంటాడంటండి. సామెతలు 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. యథార్థంగా అంటే దేవుని యందు భయం కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యథార్థంగా తప్పకుండా యథార్థంగా నడుచుకుంటాడు. మనకి యథార్థవంతుడు అనగానే జ్ఞాపకం వచ్చేది ఎవరండి? యోబు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అతను ఒక తూర్పు దిక్కున ఉన్నటువంటి వారు అందరిలో కూడా అతను చాలా గొప్పవాడు, ఎంతో ఆస్తిపరుడు. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, ఎన్నో కలిగి ఉన్నాడు. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎడల యథార్థంగానే ఉన్నాడు. అలాగే తర్వాత అన్నీ కూడా కోల్పోయాడు. చాలా అసలు అటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అతను ఉన్నటువంటి పరిస్థితికి అసలు అంత దేవుని ఎడల అంత నీతిమంతుడిగా, అంత భయభక్తులు కలిగిన వాడిగా అతను ఆ పరిస్థితి వచ్చిందంటే, ఏదైనా చిన్నదైన వ్యతిరేకత మనలో వస్తే వెంటనే ఏంటి ప్రభు అనేసి మనం దేవుణ్ణి ప్రశ్నించేస్తాం. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా భార్య వచ్చి నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పింది. స్నేహితులు వచ్చి నువ్వు నీతిమంతులనైతే దేవుడు శిక్షించడు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు కాబట్టి దేవుడిని శిక్షిస్తున్నాడని వారు వాదించారు. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడండి. అలాగే యోసేపు జీవితంలో పొతిఫర్ అంతా కూడా, ఆ రాజు కూడా అంతా మొత్తం అతనికి ఉన్నదంతా కూడా ఆ యొక్క యోసేపుకి అప్పగించేశాడు. చక్కగా ఆయనే పరిపాలించాడు, అన్నీ చేశాడు. అయితే జనరల్గా మామూలుగా అటువంటి స్థితిలో ఉన్నవారు ఏమనుకుంటారు, తర్వాత ఎలా ఉంటుందో ఏంటో కొంచెం మనం నొక్కేసి వెనకేసుకుందాం అనుకుంటారు చాలామంది కదా. కానీ అతనికి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను చాలా చక్కగా యథార్థంగా నిర్వర్తించాడు. అదే కాకుండా అతని భార్య అతన్ని పాపానికి ప్రేరేపించినప్పుడు ఎవరిని బట్టి? దేవుని బట్టి అతను పాపం చేయకుండా దేవునికి యథార్థంగా జీవించాడండి. అలాగే యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగల్ని కూడా సిలువకి అప్పగించినప్పుడు, సిలువ శిక్ష వేసినప్పుడు మొదటి దొంగ ఏమన్నాడు? నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అదే రెండో దొంగ ఏమన్నాడు? పశ్చాత్తాపడి అక్కడ యథార్థత చూపించాడు. యథార్థత చూపించడం అంటే ఏంటంటే తన పాపాన్ని తన తప్పుని తను ఒప్పుకున్నాడు. ఇటువంటి శిక్ష అనేది మనకి సబబే కానీ ఏ పాపము చేయనటువంటి వాడు ఈయన ఇటువంటి శిక్ష పొందడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ దొంగతో వాదించాడు. అంటే ఆ సమయంలో కూడా అతను యథార్థత చూపించాడు. అంటే దేవుని ఎడల భయభక్తులు గలవాడికి ఉండవలసినటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే యథార్థంగా, ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుని ఎడల యథార్థత అనేది మనం తప్పిపోకుండా యథార్థంగా జీవించే వారంగా ఉన్నట్లయితే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. అలాగే మూడవదిగా దేవునికి భయపడడం అంటే ఏంటంటే దేవునికి లోబడ్డం లేదా దేవునికి విధేయత చూపించడం.
లోబడడం అంటే ఏంటండి, ఒక వ్యక్తి మనకి ఏదైనా చెప్పారనుకోండి, మాట వినేసి అలా ఊరుకున్నట్లయితే మనం లోబడినట్ట. ఆ మాట ఏం చెప్పారో దాన్ని పట్టుకుని మనం దాన్ని అమలు చేసినప్పుడు అది క్రియారూపంలో మనం చేసినప్పుడు మనం ఆ వ్యక్తికి లోబడినట్టు కదండి. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చదువుతున్నాం, కానీ ఎంతవరకు దేవుడు మనకి మాట్లాడుతున్నాడు రోజు దేవుడు మనతో. ఎంతవరకు దేవుని మాటకి మనము లోబడి ఉంటున్నామండి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మనం అబ్రహాం జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎంతో కాలం తర్వాత అసలు ఆ యొక్క అదే గర్భం దాలుస్తుందనే నమ్మకం కూడా లేనటువంటి ఆ పరిస్థితిలో ఎన్నో సంవత్సరాలు వేచి చూసిన తర్వాత గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాక దేవుడు మళ్ళీ పరీక్షిస్తాడు కదా. దేవుడు అడుగుతాడు, నీ కుమారుని నాకు బలిగా అర్పించమనేసి. అయితే అబ్రహాం ఏమంటాడు? ఏమైనా అంటాడా? గొనుక్కుంటాడా? ఏమైనా ఏంటి దేవా, నాకు ఇంతకాలానికి బిడ్డనిచ్చా మళ్ళీ అడుగుతున్నావు అనేసి మళ్ళీ దేవునికైనా ఎదురు చెప్తున్నాడండి? లేదు కదా. అబ్రహాము వెంటనే మాట్లాడకుండా వెంటనే ఆ యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెంటనే సిద్ధపడి బలి ఇచ్చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. కత్తి ఎత్తేస్తాడు బలి ఇవ్వడానికి కూడా కదండి. దేవునికి భయపడడం, నిజంగా మనం దేవునికి భయపడుతున్నామంటే ఆయన మాటకి ఆయన మనకి ఏం చెప్తున్నారో ఆయన చెప్పే మాటకి మనం లోబడి ఉన్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము. అలాగే మరొకటిగా చూసుకున్నట్లయితే దేవుడికి భయపడేవారు నిత్యము ప్రార్థన చేస్తారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూద్దాము. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి భయపడేటువంటి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అన్నాడండి, అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడూ అంటే నిత్యము కూడా దేవుని అందలి భయం ఉన్నటువంటి వాడు నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థించడం అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం, నిత్యము దేవునితో మాట్లాడడం, నిత్యము కూడా ఆయనతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం. ఏ పరిస్థితి అయినప్పటికీ, మనం కష్టంలో ఉన్నా, మనం ఎటువంటి సంతోషంలో ఉన్నా, ఎటువంటిది అయినప్పటికీ, మన జీవితంలో ఏమైనా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఏంటి దేవుడు ఎలా చేస్తున్నాడు, లేదంటే మనం అనుకున్నది ఏదైనా జరగపోయినప్పటికీ దేవుని దగ్గర మౌనంగా ఉండిపోవడమో, ఇలా కాకుండా నిత్యము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మన ముందున్న మార్గాన్ని ఆయన సరళం చేసే దేవుడు. ఎప్పుడు కూడా ఆయనతో మనం సంబంధం కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేయాలి, ఒకవేళ తొట్టిల్లిపోతున్నామా దేవుడు సరిచేసి మళ్ళీ నడిపిస్తాడు. మనం ఏం చేయాలి, ఎలా నడవాలి దేవుడు మనకి నేర్పిస్తాడు ప్రతి దినము కూడా. ఒక FM రేడియో ఉంటుంది అనుకోండి, సిటీకి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సిగ్నల్ సరిగ్గా రాదు. అప్పుడు ఏంటంటే వాయిస్ అనేది క్లారిటీగా ఉండదు కదా. మళ్ళీ తిరిగి సిటీలోకి వస్తున్నప్పుడు చక్కగా మనం వినవలసినవి మంచి క్లారిటీతో చక్కగా వినిపిస్తాయి. అలాగే కూడా దేవుని ఎడల మనం మంచిగా దూరంగా వెళ్ళిపోయి సిగ్నల్ పోగొట్టుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఎప్పుడు అనునిత్యము దేవునితో మాట్లాడుతూ దేవునితో మంచి సంబంధం, దగ్గర సంబంధం కలిగినట్లయితే ఏ విషయంలోనూ మనం తప్పిపోము. ఎందుకంటే చాలా విషయాలు మనం తల్లిదండ్రులకి కొన్ని చెప్పుకుంటాం, కొన్ని ప్రాణ స్నేహితులకి ప్రతి విషయాన్ని ప్రాణ స్నేహితుల దగ్గర పంచుకుంటాం కదా. అంటే తల్లిదండ్రులకో ఇంకెవరికో చెప్పుకోలేనట్టుగా ఖచ్చితంగా స్నేహితులకు చెప్పుకుంటారు. కానీ ఆ ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి దూరం అవ్వచ్చు, ద్రోహం చేయొచ్చు. కానీ మన దేవుడు ప్రాణ స్నేహితుల కన్నా మనకి అంత ప్రాణం ఇచ్చిన మన దేవుడు మనకు అంతకన్నా ఎక్కువ కదండి. కాబట్టి ఆయన మన స్నేహితుడై ఉన్నాడు, ఆయన మనకి తల్లి తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితి అయినప్పటికీ అనునిత్యము దేవునితో మాట్లాడుకుంటూ ఆయనతో మంచి సంబంధం మనకు కలిగి ఉన్నట్లయితే మనం ఏ రీతిగా నిలబడాలి, ఏ రీతిగా నడవాలి, ఆయనలో మనం ఆత్మలో ఎలా ఫలించాలి, ప్రతిదీ కూడా ఆయన మనకి చూపించే దేవుడు. అలా నిత్యము ప్రార్థించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మరొకటి చూసుకుంటే దేవునికి భయపడే వాళ్ళు కష్టపడతారంట. దేవునికి భయపడడం అంటే దేవునికి భయపడే వాళ్ళు కష్టపడే గుణం ఉంటుందన్నమాట. అంటే వారి యొక్క చేతుల కష్టార్జితం వారు అనుభవించాలి అంటే కష్టపడాలి కదండి. చాలామంది ఈ రోజుల్లో దేవుని బిడ్డలే, క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వారే
ఎంతో సోమరితనంగా ఉండిపోతున్నారు. వాక్యాన్ని చాలామంది కొన్ని వాగ్దానాలని, దేవుడిచ్చిన వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా తన ప్రియులు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించినంటే వారు ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఎలాగా? దేవుడు ఎలా ఉన్నా సరే మనకు దయచేస్తాడు. చక్కగా 3 పూట్ల తినేసి పడుకొని హాయిగా దేవుడు ఇస్తానన్నాడు కదా, నిద్రిస్తుండగా దేవుడు ఇస్తానన్నాడు కదా, అలా సోమరితనంగా ఎదురు చూసేవారు. అలా కొంతమంది ఉంటే కొండల తట్టున కనులెత్తుచున్నాను, ఎవరో ఒకరు నాకు సహాయం చేయకపోరా, ఏ ఫోన్ అయినా నాకు రాకపోదా అంటే ఏంటంటే మన కాళ్ళ దగ్గరికే మనకి అవకాశాలు వస్తాయని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అదే రీతిగా నా క్వాలిఫికేషన్కి లేదంటే నా అర్హతకి తగినటువంటి అవకాశం కాదు ఇది, నేను ఎలా చేస్తాను దీన్ని అనేది చాలామంది తృణీకరించేవారు కూడా ఉన్నారు కదండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేది చిన్నదో పెద్దదో ఒక అవకాశాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు అంటే దాన్ని మనం స్వీకరించి చిన్నదాని నుంచే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన మాటకి లోబడి ఆయన మాటకి మనం ఆయన మాటను అంగీకరించి దేవుడు మనకి ఏమనుగ్రహించాడో దాన్ని చేసినప్పుడే. ఒక టీ అమ్ముకునేవాడు దేశాన్ని పరిపాలించట్లేదండి కదా. అలాగే దేవుడు మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఆయన మనం కష్టపడే గుణం మనలో ఉన్నట్లయితే దేవుడు కష్టార్జితాన్ని మనకి అనుభవించేలా చేస్తాడు. అదే రీతిగా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. మనం చూసాం కదా, ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించింది ఏదైనా దేవుడికి భయపడే కుటుంబాలు ఎలా ఉండాలని మనం ఒక 4-5 పాయింట్లు చూసాం కదండి. ఒకటి, దేవునికి భయపడడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. రెండవది, యథార్థంగా నడుచుకోవడం. మూడవది ఏంటంటే దేవునికి లోబడి ఉండడం లేదా విధేయత చూపించడము. అలాగే నిత్యము దేవుని ప్రార్థించడం. మనం భయపడే వారమైతే మనం కష్టపడడానికి ఇష్టపడతాం. ఇటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నప్పుడు 128వ కీర్తనలో మనం ఇప్పుడు పెట్టుకుని చదువుకోవచ్చు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు ఇలాగా ఆశీర్వదించబడను. ఇవన్నీ కలిగిన వారు దేవునికి ఇవన్నీ కలిగి ఉంటే అలా మనం భయపడి ఉన్నట్లయితే దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో నెరవేరుస్తాడు. ఆమెన్.